ఎప్పుడైనా సరే మనిషికి అభ్యున్నతినివ్వగలిగినది, మనసుని ప్రశాంతంగా ఉంచగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క ఆలోచన ఒక్కటే. ఎందుకని అంటే కరిగేటట్టుగా చెయ్యగలిగేటటువంటి లక్షణం ఎక్కడుంటుందో అదే భగవంతుని యొక్క మూర్తి. పంచదార నీళ్లలో కలిపాననుకోండి, కొంతసేపు అయిన తరువాత ఇక పంచదార తన అస్తిత్వాన్ని పొంది ఉండదు. అది నీటిలో కరిగిపోయి పంచదారలోని తీపి నీటిలోకి వెళ్ళిపోతుంది. ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు నేను తెలుసుకుంటానని సముద్రంలోకి ప్రయాణం చేసింది అనుకోండి, సముద్రపు లోతెంతో కనుక్కుని వచ్చి చెప్పడానికి ఇక ఉప్పు బొమ్మ ఉండదు. ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోతుంది. అలాగే భగవంతుని గురించినటువంటి చింతన ఏం చేస్తుంది అంటే భగవంతుని యందు ఐక్యమైపోవడానికి కారణమవుతుంది. ఎప్పుడైనా సరే మనిషికి అభ్యున్నతినివ్వగలిగినది, మనసు